నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భూములకు సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో భూములకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి మార్పులు జరగాలి, ఎలాంటి మార్పులు జరిగితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న అంశం గురించి ఈరోజు చర్చించడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం భూమి సమస్యలకు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. సో అందులో ముఖ్యంగా ఈ రెవెన్యూ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది? ఒకప్పుడు ప్రభుత్వం అంటేనే రెవెన్యూ విభాగం, రెవెన్యూ శాఖనే ప్రభుత్వం. ఆ తర్వాత రకరకాల శాఖలు వస్తూ వచ్చినాయి. ఈ రోజున భూ పరిపాలనలో సమగ్రమైన సంపూర్ణమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రెవెన్యూ శాఖ ఎప్పుడు మొదలైంది? పన్ను వసూళ్ల కోసం రాజుల కాలంలో మొదలైన ఒక పరిపాలన శాఖ. అప్పుడు రెవెన్యూ పరిపాలనకు ఏకైక లక్ష్యం ఏంటంటే కింద గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారి దగ్గర నుంచి హైదరాబాదులో కూర్చున్న రెవెన్యూ బోర్డు వరకు కూడా ట్యాక్స్ కలెక్షన్ అంటే భూమి శిస్తు పన్ను వసూలు చేయటమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పడిన శాఖ. కానీ ఈ రోజున చూస్తే పన్ను వసూలు ఇప్పుడు ప్రధానమైన అంశం కాదు, భూమి పన్నే లేదు. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే భూమి హక్కుల గుర్తింపు, భూమి హక్కుల రక్షణ ఇప్పుడు భూ పరిపాలన శాఖకు కీలకంగా మారిపోయిన దశలో రెవెన్యూ పరిపాలనలో లేదా భూ పరిపాలనలో సమగ్రమైన మార్పులు అవసరం. ఇది ఒక కారణమైతే, రెండోది మీరు చూస్తున్నారు గడిచిన 2-3 దశాబ్దాలుగా భూముల విలువలు ఎట్లా పెరిగిపోతూ వస్తున్నాయి. భూముల వినియోగం కూడా చాలా మారిపోయింది. ఒకప్పుడు అతి ఎక్కువగా వ్యవసాయం కోసం వినియోగించిన భూమి, ఈ రోజున ఎన్నో అవసరాల కోసం భూమి వాడుతున్నాం. భూమి మీద ఒత్తిడి కూడా చాలా పెరిగింది. అది వ్యవసాయం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఫ్యాక్టరీలో ఏవో పెట్టడం కోసం కావచ్చు. అర్బనైజేషన్, మీరు పట్టణాలు ఎంత పెద్ద పెరిగిపోతున్నాయి చూడండి. పట్టణాలనే ఉద్దేశం, మీరు గ్రామ కంటాలు చూడండి, ఆవాదీలు అంటే ఒకప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ స్థలము నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కేటాయించిన ప్రాంతం ఇప్పుడు చాలా పెరిగిపోయి వ్యవసాయ భూముల్లోనే గ్రామాలు వచ్చేసినాయి. ఈ నేపథ్యంలో కింద గ్రామం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి వరకు కూడా భూ పరిపాలనని కొంత పెద్ద ఎత్తున మార్పు చేయాలి. ఇప్పుడు కేంద్రము అంశం కాదు భూమి, రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం. కానీ కేంద్రంలో భూమి అనేది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అంతర్భాగంగా అక్కడ భూ పరిపాలన ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ పరిపాలన వేరుగా ఉంటుంది. ఈ రెవెన్యూ శాఖలో ఉన్న అధికారులే జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తారు. మరి ఏం జరగాలి అంటే, ఒకటి ఈరోజు కూడా గ్రామ స్థాయిలో భూ పరిపాలన చూసే వ్యక్తి అవసరం ఇంకా ఉంది, ఇంత కంప్యూటర్గా జరిగిన తర్వాత. సో ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా గ్రామ స్థాయిలో భూ పరిపాలన చేసే వ్యక్తిని ఒకరిని ఉంచాలి. దురదృష్టం అంటే తెలంగాణ ఈ రోజున గ్రామ స్థాయిలో భూ పరిపాలనకు బాధ్యత వహించే వ్యక్తి ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్లో అయితే కొద్దిగా స్ట్రీమ్ లైన్ అయింది. అక్కడ ఓ సర్వేయర్ ఉన్నారు, ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఉన్నారు, ఒక గ్రామ సహాయకుడు ఉన్నాడు, ఈ 3-4 వ్యక్తులు గ్రామంలో కనపడతారు. అలాంటి వ్యవస్థ ఇప్పుడు తెలంగాణలో కూడా అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే మళ్ళీ గ్రామ పరిపాలనా అధికారుల పేరుతోటి గ్రామ స్థాయిలో ఒక వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం జరిగి ఇంకా అపాయింట్మెంట్లు అయితే జరగలేదు. ఈ మార్పు రావాలి. రెండోది, భూ వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఎప్పుడైనా అవసరం. అంటే ఒకప్పుడు రికార్డు రెవెన్యూ శాఖనే రాసేది, సమస్యల పరిష్కారం కూడా రెవెన్యూ శాఖని నిర్వహించేది. ఎందుకంటే ఉన్న వివాదాల రికార్డు గురించి ఉంటాయి కాబట్టి. కానీ ఈ రోజున భూ వివాదాలు పెరిగినప్పుడు సివిల్ కోర్టులో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ అనో ఇంకేదొక వ్యవస్థ రావాలి. మూడోది, భూమి రికార్డుల మెయింటెనెన్స్లో కూడా మార్పులు రావాలి. ఒకప్పుడు కాగితాల మీదనే రికార్డు ఉంది, ఈ రోజున కంప్యూటర్ రికార్డుగా మారింది. కంప్యూటర్ రికార్డుగా మారిన తర్వాత కొత్త కష్టాలు వస్తున్నాయి. కాగితాల మీద రికార్డు ఉన్నప్పుడు ఒక రకమైన కష్టాలు, కంప్యూటర్లో మారిన తర్వాత ఈ రోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మీ భూమిలో మీరు రికార్డు చూసుకోవచ్చు ఆన్లైన్లో, తెలంగాణలో భూభారత్లో రికార్డు చూసుకోవచ్చు. కంప్యూటర్లో అన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి, కానీ కళ్ళ ముందు ఉన్నాయని కరెక్ట్గా లేవు, చాలా తప్పులు ఉన్నాయి. ఈ కంప్యూటర్ రికార్డుల నిర్వహణలో కూడా టెక్నాలజీని వాడుకుంటూ, ఇంకా అధునాతనమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ తప్పులు లేని ప్రజలకు అందుబాటులో ఉండే రికార్డుల వైపు మనం వెళ్ళాలి. ఇక అన్నిటికంటే కీలకము, ఒకప్పుడు భూ పరిపాలన కేవలం రెవెన్యూ అధికారులు మాత్రమే చేసే ఒక అంశం, వేరే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రెవెన్యూ రికార్డు కూడా గ్రామ స్థాయిలో ఉండే రికార్డు కానీ, తహసీల్ రికార్డు కానీ రెవెన్యూ అధికారుల చేతిలో ఉండే, బయట మీకు ఎక్కడ కనపడదు. కానీ ఈ రోజున మీకు కంప్యూటర్ చూస్తున్నారు. అదేవిధంగా భూ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి. కేవలం అధికారులు మాత్రం నిర్వహించే వ్యవస్థ కాదు. రికార్డులు రాసేటప్పుడు,
రికార్డుల తప్పులు గుర్తించేటప్పుడు, రికార్డులను సవరించేటప్పుడు ఈ ఉన్న మొత్తం వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ రావాలి. మీకు ఒక ఉదాహరణ, మీరే ఆ గ్రామానికి వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. పుట్టల భూపతి అని ఒక మారుమూల గిరిజన గ్రామంలో గిరిజన యువకులకి రికార్డుల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళే తప్పులు గుర్తించారు. వాళ్ళ సహకారంతో ఆ గ్రామంలో రెవెన్యూ యంత్రాంగం భూ సమస్యల పరిష్కారం చేసింది. సో భూ పరిపాలనలో ఇంకొక కొత్త కోణం ఆవిష్కరణ జరగాల్సింది ఏంటంటే ఈ పరిపాలనలో ప్రజలను ఏ విధంగా భాగస్వామ్యం చేస్తాం ఆ వైపున కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు కొన్ని ఏళ్ల కిందట ఉన్న చట్టాలు ఇప్పటివరకు అదే అమల్లో ఉన్నాయి. సో అంటే పరిస్థితులు మారిపోయినాయి, సమస్యలు మారిపోయింది. అట్లాంటి క్రమంలో చట్టాల్లో ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది? శరత్ గారు, ఇప్పుడు మనం 1880లో చేసిన చట్టాన్ని కూడా ఇంకా వాడుతున్నాం. భూ ఆక్రమణ చట్టం 1905లో చేసింది. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్టు 1907లో చేసిన చట్టం. అంటే గడిచిన 100 ఏళ్ళు 120 ఏళ్ళ కింద చేసిన చట్టాలను కూడా ఈ రోజుకు వాడుతూ వస్తున్నాం. ఎంతో కాలం నుంచి నాలాంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజున ఏవైతే చట్టాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నాయో, తెలంగాణలో 124, ఆంధ్రప్రదేశ్లో 145 చట్టాలు, ఇందులో కాలం చెల్లిన చట్టాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు అవసరాలకి అవసరమే లేదు, ఆ చట్టాలు మనం రద్దు చేసుకోవచ్చు. కొన్ని చట్టాలు ఈ రోజున పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవాలి. ఉదాహరణకి కౌలు చట్టాలు ఉన్నాయి. ఎప్పుడో మనం 70 ఏళ్ళ కింద చేసుకున్న కౌలు చట్టాలు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ రోజున పరిస్థితులకు అనుకూలంగా కనుక మనం కౌలు చట్టాలని మార్చుకోకపోతే కౌలుదారులకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి కౌలు చట్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ కౌలుదారు చట్టం కానీ తెలంగాణ కౌలుదారు చట్టం కానీ 70 ఏళ్ళ కింద చేసిన చట్టం. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజున పరిస్థితులు మారినాయి. ఆ చట్టం మారితే తప్ప కౌలుదారులకి మనం ఏదైనా మేలు చేసే అవకాశం లేదు. అంటే కొన్ని చట్టాలు సవరించాలి, కొన్ని చట్టాలు పూర్తిగా రద్దు చేసుకోవాలి, కొన్ని కొత్త చట్టాలు చేసుకోవాలి. ఇప్పుడు 6 సంబంధించి కానీ భూమి హక్కులకు సంబంధించి కొత్త చట్టాలు రావాలి. ఇది జరగాలి అంటే ఒక 3 అంచెలుగా మనం చట్టాల మార్పు కోసం ఆలోచించాలి. ఆ మార్పులకు చెప్పే ముందు ఈ రోజున భూ పరిపాలనకు సంబంధించి నేను చెప్పిన 100కు పైగా చట్టాలు ఉన్నాయి. దాని కింద తీసుకొచ్చిన రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనుసరించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న జీవోలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే ఒక 1000 ఉండొచ్చు. ఇప్పుడు అసైన్మెంట్ చట్టం ఉంది, దాని కింద రూల్స్ ఉన్నాయి. అసైన్మెంట్ చట్టం కింద ఒక 10-15 జీవోలు వచ్చినాయి. ఇప్పుడు అది కీలకమైన జీవోలే. ఒక జీవో కాంట్రడిక్షన్ ఉన్న జీవోలు ఉన్నాయి. ఏం జరగాలి ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ మాటకు వస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా జరగాల్సిన ఒక కీలకమైన అంశము, ప్రతి అంశానికి సంబంధించి ఇప్పటిదాకా ప్రభుత్వం ఏవైతే జీవోలు జారీ చేసిందో ఈ జీవోలన్నీ కలిపి ఒకటే జీవో కింద రావాలి. 6 చట్టం 20-30 జీవోలు ఉన్నాయి, ఒక జీవో కింద మార్చాలి. అసైన్మెంటు 20 జీవోలు ఉన్నాయి, ఒక చట్టం కింద మారాలి. అట్లా అంశాల వారీగా ఈ గత 60-70 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసుకుంటూ వచ్చిందో వాటన్నిటినీ కలిపి సమగ్రంగా ఒక మాస్టర్ జీవో కింద తీసుకురాగలగాలి. అది ఒక మొదటి ప్రయత్నం. రెండవ ప్రయత్నం ఏంటంటే ఈ చట్టాలు, జీవోలు, సర్క్యులర్లు, వీలైతే కోర్టు తీర్పులన్నింటినీ కూడా అన్నింటినీ ఒక చోట చేర్చి ఒక మాన్యువల్ లాగా తయారు చేయాలి. అదే ప్రయత్నం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, ఒక మాన్యువల్గా తెచ్చే ప్రయత్నం చేసింది. ఇది రెండో అంశం. ఇవన్నీ ఒక చోటకు వచ్చిన తర్వాత వీటన్నిటినీ కలిపి సమగ్రంగా రాష్ట్రానికి ఒక భూమి చట్టం, తెలంగాణ భూమి చట్టం, ఆంధ్రప్రదేశ్ భూమి చట్టం, లేదా ఉత్తరప్రదేశ్ భూమి చట్టం, ఒక్క చట్టం సరిపోతుంది కదా. ఆ చట్టం కనుక తీయగలిగితే మీరు అడగొచ్చు ఏముంది దీనివల్ల ఉపయోగం అంటే, ఒక చట్టంగా చేసేటప్పుడు ముందు అసలు ఎన్ని చట్టాలు ఉన్నాయో తెలుస్తాయి. ఈ రోజున చాలా చోట్ల కూడా అసలు భూ పరిపాలన ఎన్ని చట్టాలు ఉన్నాయో హయ్యెస్ట్ అథారిటీకి తెలవనని చట్టాలు ఉన్నాయి. ఈ గందరగోళం పోతుంది. రెండు, ఈ ఒకటే చట్టం చేసే ప్రక్రియలో ఏవైతే అవసరం ఉంటాయో వాటిని ఉంచుకోవచ్చు, అవసరం లేని తొలగించుకోవచ్చు, కొత్త అంశాలు జోడించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మూడోది, ఒకే ఒక చట్టం ఉంటే చట్టం అమలు చేసేవాడికి స్పష్టత ఉంటుంది, ఎవరి కోసమైతే చట్టం చేశారో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. రైతుగా ఈ రోజున నేను తెలంగాణలో ఒక రైతును, లేదా ఆంధ్రప్రదేశ్లో ఒక రైతును, నేను నా భూమికి సంబంధించి నా హక్కులేంటి, నా చట్టాలు ఏమున్నాయి, ఏ రికార్డులు ఉన్నాయి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ ఒకే చట్టం కనుక తీయగలిగితే ఆ పరిస్థితి వస్తుంది. అన్నిటికంటే కీలకంగా మీరు ఒకే చట్టాన్ని వెళ్ళేటప్పుడు విజన్ ఒకటి చాలా స్పష్టం, అంటే ఎందుకోసం ఆ చట్టం తేబోతామని స్పష్టత ఉండాలి. ఒకప్పుడు భూమి చట్టాలన్నిటికీ లక్ష్యము భూమి పన్ను సమగ్రంగా వసూలు చేయటం, ఒక్క అనా పైసా కూడా పోకుండా రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేయటమే లక్ష్యంగా రికార్డులు, చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఒకే చట్టం తీసుకొచ్చే లక్ష్యం ఏమై ఉండాలి? ప్రతి భూ యజమాని యొక్క భూమి హక్కుల గుర్తింపు, ఆ హక్కులకి రక్షణ, సమస్య వస్తే పరిష్కారమే లక్ష్యంగా కొత్త చట్టాలు ఉండాలి. లక్ష్యం మారాలి. ఆ చట్టాలకు అనుగుణంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా భూ పరిపాలన యంత్రాంగంలో కూడా మార్పు చేర్పులు తెచ్చుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ మనం పదే పదే మాట్లాడుకున్నట్టు భూ సర్వే. ఈ భూ సర్వే కనుక సరిగ్గా జరగకపోతే మళ్ళీ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి భూ సర్వేలో అంటే పర్ఫెక్ట్గా జరగాలంటే ఏం చేయాలంటే? ఏ రాష్ట్రంలోనైనా ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ దేశంలోనైనా భూమి సమస్యల పరిష్కారం కావాలన్నా, భూ పరిపాలన మెరుగ్గా ఉండాలన్నా, భూమి హక్కులు భద్రంగా ఉండాలన్నా అసలు ఆ భూమి ఐడెంటిటీ ముందు ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు పలానా భూమి అంటే కదా ఆ భూమి హక్కు గురించి మాట్లాడేది, ఆ భూమి లావాదేవీల గురించి మాట్లాడేది. దురదృష్టవశాత్తు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో 100 ఏళ్ల కింద, 200 ఏళ్ల కింద, కొన్ని చోట్ల 300 ఏళ్ల కింద చేసి తయారు చేసుకున్న సర్వే రికార్డునే మనం ఈ రోజుకి ప్రామాణికంగా వాడుతున్నాం. అప్పుడు సర్వే చేసినప్పుడు గొలుసులతో కొలవటము, కట్టెలతో కొలవటం, గుర్రాలతో తిరిగి భూములు కొలవటం జరిగింది. వాటికి వేటికి జియో రెఫరెన్స్ లేదు. అంటే నేను నిలబడి ఉన్న భూమి, నేను సర్వే నెంబర్ 4, ఇగో నా చేతిలో పాస్బుక్ ఉంది 4 అని నేను చెప్తున్నా. వెంటనే మా సర్వేయర్ వచ్చి ఏమంటాడు, ఈ భూమి పాస్బుక్ ఉన్న మాట వాస్తవమే, కానీ మీరు నిలబడేది ఇది 4 కాదు, ఇది మీరు 5లో ఉన్నాడు అంటాడు. నేను జిల్లా సర్వేయర్ దగ్గర పోతే కరెక్టే, ఇది 4, 5 కలిసి ఉన్నట్టుంది, ఇది ఏదో మీరు 2 గ్రామాల మధ్యలో సరిహద్దు వివాదం ఉందంటాడు. ఇక్కడేమో ఈ గందరగోళం. ఈ రోజున ఇప్పుడు నా ఆఫీస్కో హెచ్ఎంటీవీ స్టూడియోకి వెళ్ళాలి అంటే గూగుల్లో నేను టైప్ కొట్టి హెచ్ఎంటీవీ స్టూడియో హైదరాబాద్ అనగానే నాకు లొకేషన్ చూపిస్తుంది, దానికి ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. నేను అది ఎంటర్ చేయగానే నాకు గూగులే చూపిస్తే అక్కడికి ఎట్లా పోవాలో. అదే టెక్నాలజీ వ్యవసాయ భూములకు కూడా రావాలి. అంటే ఏం జరగాలి అంటే ఈ రోజుకి ప్రతి కమతాన్ని అధునాతనమైన పరిజ్ఞానం ద్వారా సర్వే చేసి అక్షాంశాలు, రేఖాంశాలు నిర్ధారించాలి. దానివల్ల ఏమవుతుంది అంటే నేను నా సెల్ ఫోన్లో కూడా నా భూమి హద్దుల్ని చూసుకోగలిగేంత స్పష్టత వస్తుంది. అది జరగాలి. అది జరగటం కోసం గడిచిన 10 ఏళ్ళుగా, ఆ మాట కోసం 15 ఏళ్ళుగా రీసర్వే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొదట గుజరాత్ మొదలుపెట్టింది, ప్రైవేట్ కంపెనీలను హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా సర్వే చేసే ప్రయత్నం చేసింది. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రము భూముల లావాదేవీ జరిగినప్పుడు మాత్రమే సర్వే చేసుకుంటూ ఒక ఇంక్రిమెంటల్ సర్వే పద్ధతిలో వాళ్ళు సర్వే మొదలుపెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 ఏళ్ళుగా రీసర్వే జరుగుతుంది. ఇప్పుడు సర్వే కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం సర్వే చేస్తామని ఒక 400 గ్రామాలలో సర్వే చేస్తామని మొన్న మొదలు ప్రకటించింది. 4-5 గ్రామాలలో సర్వే మొదలైంది. ఇవి సమర్థంగా, సక్రమంగా, తప్పులు లేకుండా, ప్రజల భూమి హక్కులకి భంగం కలగకుండా జరగాలి అంటే మళ్ళీ కేంద్రం చెప్పిన మాట, చాలా చోట్ల అనుభవం వచ్చిన మాట ఏంటంటే సర్వేలో ప్రజల భాగస్వామ్యం తీసుకురావాలి. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సర్వేయర్లే వెళ్ళి సర్వే చేయాలి. ఎప్పటికప్పుడు సర్వే రికార్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. వివాదం వస్తే అక్కడికక్కడే పరిష్కారం చేసే యంత్రాంగాన్ని కూడా ఉంచాలి. సర్వే ఎట్లుంటుందంటే తేనెతుట్టే కలిపినట్టు ఉంటుంది. ఎందుకంటే చాలా అంశాలు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని కూడా ల్యాబొరేటరీకి తీసుకపోతే ఏదో ఒక రోగం ఉందని తెలుస్తుంది. అది వెంటనే ట్రీట్మెంట్ చేయగలగటమో, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వగలగటమో, లేదా బలమైన ఆహారం తీసుకొని చెప్పేటోడు ఉండాలి. సర్వే అంతే. మీరు కొలవటం మొదలు పెట్టగానే సమస్యలు బయటకు వస్తాయి, లేని సమస్యలు కూడా కనబడుతుంటాయి. ఆ సమస్యలు గుర్తించటం, అక్కడికక్కడ పరిష్కారం చేయగలిగే యంత్రాంగం పెట్టాలి. ఇవన్నీ చెప్పగానే ఏమనిపిస్తుంటే ఇదంతా గందరగోళం, సెన్సిటివ్గా ఉన్నట్టుంది, మనం సర్వే చేస్తే ఇబ్బందులు అవుతాయి అని చెప్పి పక్కన పడేస్తున్నారు. ఇది పక్కన పెట్టడం పరిష్కారం కాదు. ఆపరేషన్ చేయాల్సిన రోగం అని నిర్ధారణ అయిన తర్వాత కష్టమైన, నిష్ఠూరమైన ఆపరేషన్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. భూముల సర్వే కూడా ఈ రోజున భూ పరిపాలన సరిగా జరగాలంటే సర్వే తప్పనిసరి. ఈ ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ సర్వేని మనం మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్ళగలిగి, ఎప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి భూ కమతానికి ఎవరైనా గుర్తుపట్టగలిగే నంబరు, ఆ ఎవరైనా దాని హద్దుల్ని గుర్తించగలిగేలాగా చేయగలిగినప్పుడు మిగతా సమస్యల పరిష్కారం చాలా సులభమవుతుంది. ఇంకో సమస్య ఏంటంటే భూ రికార్డులకు సంబంధించి, అంటే ఒక్కసారి తప్పు రికార్డ్ అయితే పాపం రైతులు ఏళ్ల తరబడి తిరగాల్సిన పరిస్థితి. అట్లాంటి క్రమంలో ఈ భూ రికార్డులకు సంబంధించి ఎట్లాంటి మార్పులు జరగాలంటారు? శరత్ గారు, ఒక 20-30 ఏళ్ళకి భూమి పన్ను వసూలు చేసేటప్పుడు కనుక మాట్లాడుకున్నట్లయితే మీ రికార్డులు ఏం రాసుకున్నా నాకు సంబంధమే లేదు, అందుకని భూమి నా చేతిలోనే ఉంటుంది, నేను దున్నుకుంటా. ఎవరికైనా ఇబ్బంది అయితే, రికార్డులు తప్పు ఉంటే ఇబ్బంది అయ్యేది ప్రభుత్వానికి, రాజుల కాలం రాజుకి ఇబ్బంది, ఎందుకంటే పన్ను వసూలు ఇబ్బంది అవుతుంది కాబట్టి. భూమి ఉంటే చాలనే పరిస్థితి. కానీ ఈ రోజున మనం ఏ స్థాయికి వచ్చినామంటే, భూమి ఉంది అంటే ఆ భూమికి సంబంధించిన కాగితం నా దగ్గర కరెక్ట్గా ఉండాలి, ఈ భూమి నా దగ్గర ఉన్న విషయము ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న రికార్డులో సక్రమంగా ఉంటేనే ఆ భూమిని నేను అనుభవించగలుగుతా. లేకపోతే ఆ భూమి గురించి నాకు రైతు బంధు, రైతు భరోసానో, రైతు బీమాను ఏవి రావు, బ్యాంకుకు పోతే రుణం పుట్టదు, అమ్ముకోవాలంటే అమ్ముకోలేను, నా వారసులకి దాన్ని పంచుకోవాలంటే ఏం చేయడానికి, అన్నిటికీ లింక్ ఎక్కడికి వస్తుందంటే కాగితాలకి లింక్ వస్తుంది. ఈ కాగితాలలో ఉన్న తప్పుల వల్ల రైతాంగం విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు కాగితాల మీద రికార్డు ఉంటే ట్యాంపరింగ్ అవుతుంది, రికార్డు మార్పు చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి, కష్టాలు అవుతున్నాయని చెప్పి కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కిస్తే ఉన్న కష్టాలు పోయి కొత్త కష్టాలు మొదలైనాయి. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అంచనా ప్రకారం 2014 నుంచి 2020 ఆ మధ్యకాలంలో, ఒక 6 ఏళ్ల కాలంలో 1 కోటి ఎంట్రీలు సవరించాలని చెప్పారు ప్రభుత్వం.
కోటి ఎంట్రీలు సవరించిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ మీరు మీ భూమి పోర్టల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న రికార్డులో ఇబ్బందులు ఉన్నాయని రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. 2, రీసర్వే మొదలుపెట్టారు. రీసర్వే జరిగిన తర్వాత సమస్యలు తీరకపోగా కొన్ని కొత్త సమస్యలు వచ్చినాయి. ఉన్న ఇబ్బంది క్రియేట్ చేసినప్పుడు వాటిని సవరించుకొని సరిచేసే ప్రయత్నం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ధరణిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూసాం. ఊరికొక 200 కుటుంబాలకి ధరణి సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కావాలని ఇప్పుడు ఒక కొత్త చట్టం వచ్చింది. రికార్డుల్లో సమస్యలు కనుక నిజంగా పూర్తిగా పరిష్కారం అయ్యి ఎవరికి భూమి ఉంటే వాళ్ళ పేరే రికార్డులో ఉండాలి అంటే 3-4 పనులు జరగాలి. ఒకటి, ప్రభుత్వం రీసర్వే చేసి ఆ వచ్చిన వివరాల ఆధారంగా కొత్త రికార్డు తయారు చేయాలి. అది జరగడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఉన్న రికార్డు మెరుగ్గా ఉండాలి అంటే ఇప్పటికిప్పుడు అది ఎన్నిసార్లు చేసినా మళ్ళొకసారి కంప్యూటర్లో ఉన్న రికార్డుని ప్రింట్లు తీసి గ్రామాలకు పంపి ఒక్కసారి వెరిఫై మళ్ళీ చేయించాలి. మీరు అనవచ్చు కంప్యూటర్లో రికార్డు ఉంది, ఎవరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నా ఆ సెల్ ఫోన్లో చూడొచ్చు అని. కానీ సామాన్య రైతుకి కాగితం రికార్డే అంతిమంగా చూసుకోగలిగేది, అర్థం చేసుకోగలిగేది. చాలా పెద్ద పెద్ద అధికారులు చెప్పారు. ఎస్ఆర్ శంకర్ లాంటి మహానుభావుడు, గొప్ప ఐఏఎస్ అధికారి, ఆయన చాలాసార్లు అనేవాడు, రైతుకి భూమి రికార్డులకి యాక్సెస్ అంటే మళ్ళీ కాగితం మీద ఉండటమే, ఎన్ని కంప్యూటరీకరణ జరిగినా కాగితం ఉండాలి. సో నేను హెచ్ఎంటీవీ ద్వారా ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏంటంటే కంప్యూటర్లో ఉన్న రికార్డుని ప్రింట్లు తీసి ఒక్కసారైనా గ్రామాలకు పంపి మళ్ళీ ఒక్కసారైనా జమాబందీ జరగాలి. ఇప్పుడు భూభారతి చట్టంలో అదే నియమం పొందుపరచడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి ప్రింట్అవుట్ తీయాలి, దాన్ని గ్రామాలకు పంపించి వెరిఫై చేయాలనేది భూభారత నియమం ఉంది, దాన్ని అమలు జరగాలి. అంటే ఒకప్పుడు మీకు ఈ ప్రక్రియ ఉండేది. 80-90 దశకాలలో సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ అధికారులు గ్రామాలకు పోయి వాళ్ళ దగ్గర రికార్డులు, రైతు కాగితాలు పరిశీలించి అన్ని సక్రమంగా చూసుకొని తప్పులుంటే సవరించే ఒక వ్యవస్థ అప్పట్లో ఉండేది. ఇప్పుడు కంప్యూటర్లో జరిగిపోతున్నా కానీ ఒక్కసారైనా ఆ కార్యక్రమం జరిగితే రికార్డులో తప్పులు సవరించడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడినా యజమానికి తెలవకుండానే రికార్డులు మారుతున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో భూ యజమాని ఆయనకు సమాచారం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏ రికార్డు మారనంత పకడ్బందీ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటుంది, ఒక 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంటాయి. మీరు పోయి ఏటీఎం పోయి విత్డ్రా చేసినా, ఎవరికైనా చెక్ ఇచ్చినా, ఇంకెవరికైనా మీరు ఫోన్పే చేసినా, మీరు ఏ విధంగా మీ అకౌంట్లోకి వెళ్ళి ఒక్క అనా పైసా మీరు బయటికి డ్రా చేసినా సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, అలర్ట్ వస్తుంది, మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, లేకపోతే మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. మరి భూమి రికార్డులకు అంత పకడ్బందీ సిస్టమ్ అని తేలేమా? నా పేరుతో 2 ఎకరాల భూమి ఉంది, అందులో ఒక 10 సెంట్ల 4 గుంటల భూమిని ఇంకెవరో పేరుతో ట్రాన్స్ఫర్ అయింది, తహసీల్దార్ మార్చిందా, ఇంకేదో జరిగింది, వెంటనే అలర్ట్ కనుక పోయే స్థితి కనుక ఉంటే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే రెవెన్యూ రికార్డుల్లో ఏ మార్పు జరిగినా ఒక ఉత్తర్వు ఉంటేనే మార్పు జరగాలని ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తే కొంత తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటాయి. ఇక అన్నిటికంటే కీలకమైందంటే కేంద్రం కూడా చెప్తున్నమాట, మీరు ఎట్లయితే భూమి లావాదేవీలు 10 ఏళ్ళగా 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా ఏం జరిగినో చూసుకోవాలంటే ఈసీ తీసుకుని కనబడుతుంది. గత 20 ఏళ్ళ ఈసీ కావాలంటే ఈసీ వస్తుంది, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా వస్తాయి. అదేవిధంగా రెవెన్యూ రికార్డుల్లో గత 12 ఏళ్ళుగానో 15 ఏళ్ళుగా జరిగిన మార్పుల్ని కూడా ఆ విధంగానే కంప్యూటర్లో చూసుకునే వెసులుబాటు ఉండాలి. ఈ రోజున మీరు భూభారతి పోర్టల్కి పోయినా, మీ భూమి పోర్టల్, ఆంధ్రప్రదేశ్ భూమి పోర్టల్కి పోయినా మీరు ఏం చూడగలుగుతారు? ఈ రోజున ఆ సర్వే నెంబర్లో శరత్ ఉన్నాడా, సునీల్ ఉన్నాడా చూడగలుగుతారు. కానీ ఈ అకౌంట్లో గడిచిన 12 ఏళ్ళుగా ఎవరెవరి పేరుతో రికార్డు మారుతూ వచ్చిందో చూడలేం కదా. ఆ సిస్టమ్ కూడా కనుక మనం భూమి రికార్డులు తీసుకురాగలిగితే కొంత మెరుగ్గా భూ రికార్డుల నిర్వహణ ఉంటుంది. సార్, మన తెలుగు రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే ఇతర రాష్ట్రాల్లో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది? భూ పరిపాలనలో గడిచిన 2 దశాబ్దాలుగా చాలా మార్పులు వస్తున్నాయి. 2004 నుంచి ఆ మాటకు వస్తే 1980 దశకంలో కంప్యూటరీకరణ మొదలైన తర్వాత వేగమైన మార్పులన్నీ కూడా మీకు 2005 తర్వాత చూస్తూ ఉంటారు. కొన్ని ఉదాహరణలు కనుక మనం తీసుకొని చూస్తే ఏం జరుగుతుంది పక్క రాష్ట్రాల్లో అంటే, మనం ఎక్కువసార్లు మాట్లాడుతుంది ఉత్తరప్రదేశ్ గురించి. ఉత్తరప్రదేశ్లో ఒక మంచి పని ఏం జరిగింది, మనం ఇంతకుముందు ఏదైతే చట్టాల్లో గందరగోళం ఉన్నాం కదా, ఆ చట్టాలలో గందరగోళాన్ని తొలగించడానికి అన్ని చట్టాలు కలిపి సమగ్రంగా ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ అని తీసుకొచ్చుకున్నారు. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరైనా అనుసరించాల్సిన ఒక అనుభవం. అన్ని రాష్ట్రాలు కూడా యూపీలో జరిగినట్టుగా ఒక రెవెన్యూ కోడ్, సింగిల్ చట్టం తెచ్చుకునే ప్రయత్నం జరగాలి. గుజరాత్ రాష్ట్రము 20 ఏళ్ల క్రితమే భూముల రీసర్వే మొదలుపెట్టి కొంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. గ్రామ స్థాయిలోకి వెళ్ళి ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, ప్రైవేట్ యంత్రాంగం అంతా కూడా గ్రామాలలో సర్వే ఉపయోగం మీద షార్ట్ ఫిలిమ్స్ వేసి సర్వే ఎట్లా జరగబోతుందో చెప్పి చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి రీసర్వే పూర్తి చేశారు. దాదాపు 80-90% సర్వే రిపోర్టు బాగానే వచ్చింది. రికార్డులు అక్కడ కొంత ఇంప్రూవ్ అయినాయి. అక్కడ
గుజరాత్ అనుభవం మీద అక్కడ ఉన్న ఒక ఐఏఎస్ అధికారి ఒక బ్రహ్మాండ బుక్ వచ్చింది. అది దాదాపు 1000 పేజీల పుస్తకం వచ్చింది సర్వే అనుభవాల మీద ఏం జరిగిందనే మీద. కర్ణాటక రాష్ట్రము కంప్యూటరీకరణ మీద చాలా బాగా పనిచేసిన రాష్ట్రం. 2006 నుంచి కూడా భూమి కావేరీ ప్రాజెక్టుల పేరుతోటి రికార్డులన్నీ కంప్యూటర్లకు వచ్చినాయి. అక్కడ జరిగిన 2 మంచి ప్రయత్నాలు ఏంటంటే, ఒకటి రికార్డ్ అంతా కంప్యూటరీకరణ అయింది. మనకి ఎట్లయితే ఏటీఎం సెంటర్లు ఉన్నాయో అక్కడ ల్యాండ్ రికార్డ్స్ని ప్రింట్ తీసుకోవడానికి కంప్యూటర్ కియాస్కులు ఉన్నాయి, ల్యాండ్ కియాస్కుల పేరుతోటి. మీరు వెళ్ళి మీ సర్వే నెంబర్ కొట్టి ప్రింట్ తీసుకోవచ్చు, దానికి ఆఫీస్కి కూడా పోవాల్సిన పని లేదు, ఏటీఎం సెంటర్ లాగానే ఉంటుంది. రెండోది రెవెన్యూ రికార్డు రిజిస్ట్రేషన్ రికార్డు లింక్ అయింది. భూమి అనేది రెవెన్యూ రికార్డు ప్రాజెక్ట్ పేరు, కావేరీ అనేది రిజిస్ట్రేషన్ రికార్డు. ఈ రెండింటిని లింక్ చేశారు, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ జరిగిపోతాయి. అన్నిటికంటే కీలకం ఏంటంటే, మన ఈ మధ్య కాలంలో తెలంగాణ భూభారతి చట్టంలో తెచ్చిన ఒక అంశం, అక్కడి నుంచి తీసుకున్న అంశం ఏంటంటే, భూముల అమ్మకాలు కొనుగోలు జరిగే ముందే మ్యాప్ కంపల్సరీ లైసెన్స్ సర్వేలు చేస్తారు. అది కర్ణాటక నుంచి తీసుకున్న ఒక అనుభవం. ఇక మీరు యూపీ కానీ చేసిన తర్వాత బీహార్లో చాలా మంచి చట్టాలు 2011, 12 ఆ టైంలో వచ్చినాయి. అందులో ఒకనొక చట్టం ఏంటంటే భూ వివాదాల పరిష్కార చట్టము, భూమి ట్రిబ్యునల్ చట్టం. అంటే ఏ వివాదం వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని చెప్పడానికి ఒక చట్టము, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం ఒక చట్టం తీసుకొచ్చారు. అది బీహార్ అనుభవం మనకు చెప్తుంది. ఇక మీరు ఒరిస్సా రాష్ట్రానికి వస్తే, ఒరిస్సా కూడా సింగిల్ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒరిస్సాలో కొత్త సర్వే చట్టం వచ్చింది, బీహార్లో కొత్త సర్వే చట్టం వచ్చింది, ఇక్కడ కూడా ఒక కొత్త సర్వే చట్టం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తర్వాత కొన్ని రాష్ట్రాలలో చెరువుల రక్షణ కోసమే ప్రత్యేక చట్టాలు తీసుకున్నాయి. ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవం ఉంది. కానీ వీటన్నిటినీ క్రోడీకరించుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మన రాష్ట్ర పరిధులలో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ముందుకు వెళ్ళే ప్రయత్నం జరగాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రోగ్రెసివ్ రిఫార్మ్స్ వచ్చినాయి, భూ పరిపాలనలో కానీ భూమి చట్టాల్లో కానీ. ఇంకొంచెం మనం ముందుకు వేగంగా పోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేసుకుంటుంది సార్? ఇప్పుడు భూమి అనేది భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వచ్చే అంశం. భూ పరిపాలన, అందుకే భూమి చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ భూమికి సంబంధించిన కొన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నాయి. అది భూమి రికార్డుల కంప్యూటరీకరణ కావచ్చు, అది రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అని ఒక వింగ్ ఉంటుంది. అదే కంప్యూటరీకరణ కానీ రీసర్వేకి డబ్బులు అందించడం కానీ కేంద్రం చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వచ్చు. ఇంతకు మునుపు కూడా భూముల మీద ఏం చేయాలనేది కేంద్రం ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు పంపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భూసేకరణ మీద కేంద్ర చట్టమే ఉంటుంది, రిజిస్ట్రేషను కేంద్ర పరిధిలో వచ్చిన అంశం ఉంటుంది. కానీ వ్యవసాయ భూముల రికార్డులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా కానీ కేంద్ర నిధుల కోసం అవసరం వచ్చినప్పుడు ఈ లింకేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే, ఈ భూములకు సంబంధించిన కొన్ని అంశాలలో కేంద్రమే చట్టం చేయాలా, లేదా కేంద్రం ఒక మోడల్ చట్టం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా జరిగింది. అంటే ఎట్లాంటి భూమి చట్టం ఉంటే బాగుంటుంది అనేది కేంద్రమే ఒక ముసాయిదా మోడల్ చట్టం తయారు చేసి రాష్ట్రాలకు పంపితే సులభంగా అవుతుంది. ఆ ప్రయత్నం కేంద్రం చేస్తే ఉపయోగపడుతుంది. ఇక దాంతోపాటుకు మీకు జ్ఞాపకం ఉంటే ఒక 5 ఏళ్ల కిందనో 10 ఏళ్ల క్రితము కేంద్ర ప్రభుత్వమే భూ విధాన ముసాయిదా తయారు చేసింది. ల్యాండ్ పాలసీ, ల్యాండ్ యూజ్ పాలసీ అని 2 విధానాలు తీసుకొచ్చి రాష్ట్రాలకు పంపారు. ఇంకా అవి ఆమోదం పొందలే. ఈ విధంగా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాలకి దిశ నిర్దేశించే స్థాయిలో కేంద్రం ఉంటుంది, చట్టాలు చేయటం మాత్రం రాష్ట్ర పరిధిలో వస్తుంది. భూ పరిపాలన విధానం బాగుండాలంటే ఎలాంటి కొత్త విధానాలు రావాలంటారు? భూ పరిపాలన మెరుగ్గా ఉండాలి అంటే భూ యజమాని కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాలి. నిన్న మొన్నటి దాకా భూ పరిపాలన కేవలం పన్ను వసూలు, ప్రభుత్వం భూసేకరణ ఇట్లాంటి కోణంలో ఆలోచించే రికార్డు నిర్మాణం ఉంది. కానీ రైతులు, భూ యజమానులు, వారి భూమి హక్కుల గుర్తింపు, హక్కులకి రక్షణ అనే కోణంలో మనం వెళ్ళలేదు. దాదాపుగా 90 దేశాలు టైటిల్ గ్యారంటీ వైపు వెళ్ళిపోయినాయి. అంటే భూమి హక్కులకి ప్రభుత్వమే భద్రత కల్పించే దిశగా ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. భారతదేశం కూడా 2004లో ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటించింది. ఏంటంటే ఇప్పటి నుంచి భారతదేశంలో హక్కులకి ప్రభుత్వమే హామీ ఉంటుంది, హక్కులకు ఒకటే రికార్డు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ వైపున ప్రయత్నం జరుగుతుంది. సో ఈ రోజున ఆ వైపున కనుక మనం ఆలోచించగలిగితే, అంటే భూ యజమాని హక్కులకి భద్రత, హక్కులని రికార్డు చేసే విధానంలో మార్పుల గురించి ఆలోచిస్తే మెరుగైన మార్పులు ఉంటాయి. రైతులకు చాలా విషయాల మీద అవగాహన లేదు. సో ఈ క్రమంలో రైతులు చేయాలి అంటే రైతులు ప్రధానంగా వాళ్ళ ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి. అదేంటంటే ఇప్పటికైనా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, మరొక రైతాంగము, భూమి ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి ఉంటే సరిపోదు, భూమికి కాగితం ఉందా లేదా
6 ఏళ్లుగా నేలతల్లి కార్యక్రమాలలో కానీ ఇతర సందర్భాల్లో చెప్తూ వచ్చిన మాట ఏంటి, మీకు భూమి ఉంటే మీకు కాగితం ఉండాలి, ఉన్నమాట రికార్డులో ఉండాలి, చూసుకోండి అని. సో రైతాంగము భూమి ఉన్న ప్రతి వ్యక్తి తనకు కాగితం సక్రమంగా ఉందా లేదా, తన పేరు రికార్డులో ఉందా లేదా అనే అవగాహన చేసుకోవాలి, రికార్డు చూసుకునే ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే భూమి హక్కుల మీద, భూమి చట్టాల మీద, భూమి సమస్యలు వస్తే పరిష్కారం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విధానాల మీద రైతులకు అవగాహన పెరగాలి, ఆ వైపున ఆలోచన చేయాలి. ఇక మూడోది ఏంటంటే వ్యవసాయం అని అనగానే భూమి కాకుండా మిగతాన్ని ఆలోచిస్తున్నాం, కానీ వ్యవసాయంలో భూమి హక్కుల పాత్ర చాలా కీలకం. ఒక ఆర్థికవేత్త ఏమంటాడంటే ఎడారి లాంటి భూమిని సంపూర్ణ హక్కులతో ఒక వ్యక్తికి ఇస్తే 7 ఏళ్లలో బంగారం పండించే భూమిగా మారుతుంది. అదే బంగారం పండే భూమిని ఏ హక్కులు లేకుండా గందరగోళాలతో కనుక ఒక వ్యక్తి చేతిలో పెడితే అదే 7 ఏళ్లలో ఎడారి భూమిగా మారుతుంది. అంటే ఇది దేనికి చెప్తుందంటే హక్కులకి, రికార్డులకు ఉన్న ప్రాధాన్యత చెప్తుంది. రైతులు కనుక తమ భూమి హక్కుల మీద అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే హక్కులు కాపాడుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకి భద్రత పెరగటం కాదు, ఉత్పత్తిలో కూడా మార్పు వస్తుంది. ఇప్పటివరకు జరుగుతున్న పరిస్థితులు, భూపరిపాలన విధానం ఇవన్నీ ఇన్ని సంవత్సరాలకు మనం చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో భూపరిపాలన విధానం ఎట్లా ఉండబోతుందని ఒక అంచనా ఏ విధంగా ఉండబోతుంది సార్? భారీగా మారొచ్చు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి పరిజ్ఞానం, టెక్నాలజీ మారుతుంది. కంప్యూటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చినాం. ఈ రోజున మీ భూమి పోర్టల్లో కానీ, భూభారతి పోర్టల్లో మీరు మీ భూమికి సంబంధించిన ప్రశ్న అడిగితే ఆటోమేటిక్గా సమాధానం వచ్చే విధంగా చేయాలని ఆలోచన జరుగుతున్నది. అంటే అంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అని రికార్డులని మరింత భద్రంగా పెట్టడం కోసం వాడుకోవడానికి ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాన్ని భూమి రికార్డులకు ఎట్లా వినియోగించాలో చర్చ జరుగుతుంది. సో పరిజ్ఞానం పెరుగుతుంది కాబట్టి పరిపాలన మార్పులు వస్తుంది. మీరు ఈ రోజున ఎవరో ఒక రెవెన్యూ అధికారి పలానా ఊళ్ళో భూమి సమస్య ఉంది అంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలంటే తను ఏదో ఒక టైం చూసుకొని ఆడికి వెళ్ళి వెరిఫై చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ తోటి మీరు ఒకసారి ప్రతి భూమికి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఫిక్స్ అయిపోతుంది. అక్షాంశాలు లెక్క ప్రతి గ్రామంలోనో మండల ఆఫీస్లో ఒక డ్రోన్ ఉంటుంది. ఇప్పుడు జిల్లా కలెక్టరో లేదా హైదరాబాద్లోనో విజయవాడలో సెక్రటరియట్లో కూర్చుని ఒక అధికారి ఆ ల్యాండ్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి అంటే ఇక్కడ కూర్చొని అక్కడ అతిగా చెప్తే వాళ్ళు అక్కడ డ్రోన్ ఎగరేస్తారు, ఇక్కడ కూర్చొని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. అంటే అంత పరిజ్ఞానం పెరుగుతుంది ఒకటి. రెండోది భూమి విలువలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. భూమి విలువలు ఒక పక్కన పెరుగుతున్నాయి, దాని మీద అవసరాలు అంతే పెరుగుతున్నాయి. ప్లస్ కమతాల సైజు చాలా చిన్నగా అవుతుంది. ఒకప్పుడు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు అంతెందుకు 100 ఎకరాలు ఒకటే కమతంగా ఉన్న రోజుల నుంచి అరెకరం, ఎకరం ఇంకా అంతకంటే చిన్న కమతాలకు వచ్చేసింది. కాబట్టి ఈ చిన్న కమతాల నిర్వహణ కూడా భూపరిపాలనలో మార్పులు అవసరం ఏర్పడుతుంది. టైటిల్ గ్యారెంటీ వైపు వెళ్తున్న ఈ సందర్భాలలో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో ఇప్పుడున్న చట్టాలలో, ఇప్పుడున్న భూమి రికార్డుల నిర్వహణ విధానాలలో, ఇప్పుడున్న భూ పరిపాలనలో కూడా భారీ మార్పులు అవసరం ఏర్పడతాయి. అందుకు తగ్గట్టుగా మనం మారకపోతే వెనకబడిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ భూపరిపాలనకు సంబంధించి ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందన్న అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.